మేడం మీరు చెప్పండి. హైడ్రా ఫస్ట్ మీరు హైడ్రా అనకండి, ఇది హైడ్రామా, ఇది హైడ్రా కాదు. ఎందుకంటే ఏదైనా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ఫస్ట్ వస్తే ప్రజలకు ఒక లాభం చేయకుండా సరే ఫస్ట్ నష్టం చేయకుండా చూసుకోవాలి, ఫస్ట్ బ్యాలెన్స్డ్గా చూసుకోవాల్సింది. ఓన్లీ ఆయన ఇచ్చిన హామీలు, వాళ్ళ ప్రభుత్వం రాకముందు ఏదైతే ఇచ్చిండ్రో ఆ హామీలను ఎక్కడ అడుగుతారో అన్న డైవర్ట్ కోసం ఈ హైడ్రామా అనేది తీసుకొచ్చిండు. ఈ హైడ్రామాలో కొట్టుకపోతున్నది పాపం పేదోళ్ళు, దిగువ మధ్యతరగతి పేదోళ్ళు మాత్రమే దానికి బలవుతున్నారు. కాబట్టి ఇది అత్యధికంగా పేదోళ్ళే, వాళ్ళ పేదోళ్ళ కన్నీళ్ళు చూస్తుంటే పొద్దున టీవీ పెడితే చాలు, యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, వాళ్ళ కన్నీళ్ళల్లో మేము కూడా ఏడుస్తున్నాం. ఎందుకంటే ఇంత బాధ, ఇంత కథ, ఇంత ఏం చేసిండ్రు పేదోళ్ళు, ఏం చేసిండ్రు, ఏమన్యాయం చేసిండ్రు ఓట్లు వేసినందుక? మీ ఏంది మీ హామీలు, అబద్ధం హామీలు నమ్మి మీకు ఓట్లు వేసి మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు ఇలా వాళ్ళ కన్నీళ్ళని చూస్తుండే తప్ప ఇది వేరే రకంగా ఏం కాదు. ఈరోజు ఏదైతే వాళ్ళ హైడ్రా బాధితులకు ఒక తెలంగాణ భవన్ గుర్తొచ్చిందంటే ఒక కుటుంబం, మా కుటుంబం. నేను ఇదే అడగడానికి వచ్చా. యాక్చువల్గా నిజంగానే పబ్లిక్కి ప్రాబ్లమ్స్ వస్తే పేదోళ్ళకైనా ఎవరికైనా ప్రజాభవన్కి వెళ్ళమనేసి ఇచ్చిండ్రు. ప్రజాభవన్ దగ్గర ఉన్నటువంటి కంచెల్ని తొలగించారు. ప్రజాభవన్కి రావాలి, లేదంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళాలి. కానీ తెలంగాణ భవన్కి ఈనాడు బాధిత కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి మొరపెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇక్కడికి ఎందుకు వచ్చి? దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది ప్రజలకు ఎవరి మీద భరోసా ఉన్నది. మా కేసీఆర్ గారు మాకు తండ్రి లాంటి వారు, మా కేసీఆర్ గారు అయితేనే, మా తెలంగాణ భవన్ అయితేనే మా కుటుంబం, మా ఇల్లు లెక్క అని వాళ్ళు ఎంత నమ్మకం అయితే పెట్టుకొని ఈరోజు పొద్దున్న వచ్చిండ్రు. అంతకంటే గుండె చాలా ధైర్యంతో బయటకు వెళ్ళిండ్రు. ఈరోజు ఎవరికైనా ఈరోజు హైదరాబాద్లో ఉన్న ప్రతి హైడ్రా బాధితులకు కూడా ఈరోజు భరోసా ఇచ్చిండ్రు. మాజీ మంత్రివర్యులు హరీష్ రావు అన్న కానీ, సబితా ఇంద్రారెడ్డి గారు కానీ ఈరోజు వాళ్ళకు చాలామందికి భరోసా ఇచ్చిండ్రు. చాలామంది కాదు, ప్రతి ఒక్కరికి హైడ్రా బాధితులకు ఇచ్చిండ్రు. హైడ్రా రాకముందే అక్కడ తెలంగాణ పార్టీ మా నాయకులు ఉంటారు, లీగల్ సెల్ ఉంటారు. ఈరోజు 24 గంటలు లీగల్ సెల్ సోదరి కూడా చెప్పిండ్రు. 24 గంటలు కూడా లీగల్ సెల్ కూడా ఇక్కడ పైన ఇక్కడ తెలంగాణ భవన్లు ఉంటారు. ఏ టైం వచ్చినా కూడా నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎవరు ఎక్కడికి వచ్చినా కూడా నంబర్లకు ఫోన్ చేయండి. వాళ్ళకంటే ఫస్ట్ లీగల్ సెల్ ఉంటుంది, నాయకులు ఉంటారు. మేమందరం కూడా వాళ్ళకి అండగా ఉంటామని అంతే భరోసాను పంపించిండ్రు. ఎవరికి ఏదొచ్చినా ఈరోజు ప్రతి హైదరాబాదీలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుంది. సో ఇదివరకు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే సుందరీకరణ, మూసి ప్రక్షాళన పేరుతోటి 16 కోట్లతోటి కాస్త ముందుకు వెళ్దాం అనుకురు. కానీ ఇదే నిరుపేద కుటుంబ ప్రజలని కావచ్చు, లేదంటే పేద బడుగు బలహీన వర్గాలను ఆలోచించి వాళ్ళ ఇల్లులు ఎక్కడ పోతాయని మళ్ళీ వెనకడిగేశారు. మరి వీళ్ళు అదే మూసి సుందరీకరణ పేరుతోటి 1,50,00,000 కోట్ల రూపాయలను వెచ్చించి సో ఈ మూసి సుందరీకరణ చేస్తామని ముందటి పోతురు, ఎక్కడికక్కడ ఇళ్ళని సర్వనాశనం చేస్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మేడం? అంటే మూసి ప్రక్షాళన కోసమైనా మూసి ప్రక్షాళన కాదు, కమిషన్ల కోసం. అది మూసి ప్రక్షాళన కోసం 15,000 కోట్లు ఎక్కడ, 1,50,000 కోట్లు ఎక్కడ? ఆల్రెడీ ఇక్కడ వాటర్, మంచినీళ్ళ వాటరు ఎంత ఎస్టిపి ద్వారా ఎంత మంచి వాటర్ వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం మంచినీళ్ళు అయినా కరెంట్ అయినా ప్రతిదీ ఎంత మంచిగా చూసుకున్నా. కేసీఆర్ గారికి ముందు చూపు ఎక్కువ. ఫస్ట్ అనుకున్నది వాస్తవమే, దానికి వాళ్ళకు ఏదన్నా ఇప్పుడు ఒకటి పని చేయాలంటే వాళ్ళకు మరి ఏం చేయాలి అనేది ఒకటి ఆలోచించి ఉండవచ్చు. పెద్ద ఆయన ఆలోచించి దానికి అనుకున్నారు. ఈసారి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా తీసేస్తే వాళ్ళకు ఫస్ట్ భరోసా కల్పించాలి కదా. ఇప్పుడు ఒక ఇల్లు ఉన్నది, వాళ్ళ పిల్లలతో ఉంటుండ్రు, డైరెక్ట్గా వాళ్ళు ఓన్ అంటే వాళ్ళ స్కూల్లో ఏం కావాలి, వాళ్ళకు ఉన్న లోన్ ఏంటి కావాలి, ఇల్లు మొత్తం వదిలిపెట్టి మీరు ఓన్రీ ఎక్కడో నేను డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే ఇదంతా కరెక్ట్ కాదు. ప్రజలందరూ చూస్తున్నారు. నిజంగా ఇదంతా రాక్షస చర్య. అంటే ఏ అర్ధరాత్రి వచ్చి కూలగొడతారో అన్నంత ఎక్కడ ఉన్నామా అసలు, ఎక్కడ ఉన్నాము, ఇది తెలంగాణలో ఉన్నామా ఇంకెక్కడ ఉన్నంత భయకంపితులు అవుతున్నారు. పిల్లలు, గర్భవతులు, చిన్న పిల్లలు, ఒక చిన్న పిల్ల బుక్కులు తీసుకోవాలని అంటే కూడా వాళ్ళకి పర్మిషన్ ఇస్తలేరు. ఒక అక్క ఏడుస్తున్నది, ఒక సోదరిమని, 3 పిల్లలు నాకు ఆడపిల్లలు, మా భర్తకు పక్షవాతం వచ్చింది, నాకు ఎవరు దిక్కులేరా అని ఏడుస్తుంది. ఇట్లాంటి ఏం చూడకుండా చూస్తలేవా రేవంత్ రెడ్డి? ప్రజాపాలన అన్నావు, ప్రజాభవన్ ఎక్కడ ఉంది? మీరు అన్నారు ఇప్పుడు ప్రజాభవన్ గో అన్నట్టు. ప్రజాభవన్ ఎక్కడ ఉన్నది? ప్రభుత్వం వచ్చినాక ఒకటే రోజు ఇట్లా పబ్లిసిటీ చేసిండ్రు. తర్వాత ఒక్కరన్నా ఉన్నారా ప్రజాభవన్లో? ఒక్క మనిషి అన్న పోతున్నారా? ఒక్కరిదన్నా ఉంటున్నారా? అసలు ఇచ్చిన హామీలు ఒకటన్నా చేసిండ్రా? ఇచ్చిన హామీలను మర్చిపోవడానికి డైవర్ట్ పొలిటిషన్ కోసం హైడ్రామా తెచ్చిండ్రు. సరే హైడ్రామా తెచ్చినప్పుడు హైగవో నీ అన్నది కూడగొట్టు, ఫస్ట్ నీ పెద్దోళ్ళది కూడగొట్టు. అందరిని వదిలిపెట్టి పేదోళ్ళ కన్నీళ్లతో నువ్వు పేదోళ్ళను రాక్షస ఆనందం తీసుకుంటావు. కాబట్టి అదే పేదోళ్ళ కన్నీళ్ళల్లో ఈ రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కొట్టుకపోతుందని మేము అనుకుంటున్నాం. నేను కూడా చాలా ఏరియాస్కి వెళ్ళినా ఇదే హైదరాబాద్లకు సంబంధించి వాళ్ళ బైట్స్
తీసుకున్నా, వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళని ఓదార్పు కూడా చేసినాం కొంత. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఒక భయం ఉంది, అసలు నిద్ర పట్టని రాత్రులు గడుపుతున్నారు వాళ్ళు, తిండి లేని రాత్రులు గడుపుతున్నారు. సో భయం అవుతుంది. ప్రతి సండే ఇప్పుడు మొన్న నల్ల చెరువు కావచ్చు, లేదంటే అంతకుముందు సున్నం చెరువు కావచ్చు, ప్రతి ఏరియాలో ప్రతి సండే అటాక్ చేస్తున్నారు. సో కొంతమంది వాళ్ళని అంటున్నారు కూడా, మాకు 50 లక్షలు ఇచ్చి నువ్వు మా ఇల్లు కూల్చొని. మరి ఆ సవాల్కి వీళ్ళు ఒప్పుకుంటారంట. 50 లక్షల 30 లక్షల 40 లక్షల మీరు అక్కడ చూడండి, వాల్యూ ఎంత ఉంది చూడండి. ఒకవేళ నిజంగానే వాళ్ళు అక్కడ ఇల్లు అమ్ముకుంటే ఎంత ఉంటుందో దానికి చూసి, వేరే దగ్గర ఉన్నాయి కదా ఆ ప్లేస్ చూసి వాళ్ళకు ఇల్లు కట్టించి అప్పుడు చేసుకోండి. కానీ ఎగాదిగా వచ్చి ఇట్లా ఇట్లా వచ్చుడు, అట్లా ఊలగొట్టుడు, బయట ఉన్న వాళ్ళని బయట మళ్ళీ ఇంట్లో పోవాలి లేదుగా, అట్లనే ఊలగొట్టుకుంటూ అన్నీ అట్లనే పోతున్నాయి. అంటే చిన్న పిల్ల బుక్కులు కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే కూడా మీకు ఇయ్యలేదంటే వాళ్ళు ఏంటి అసలు బజార్లో ఎక్కడ ఉంటారు, ఏది ఉంటారు? ఇదంతా ఖచ్చితంగా హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ 24 గంటలు ఎక్కడ ఎనీ టైం వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళకు ఒక ఇల్లు లెక్క తెలంగాణ భవన్కు ఒక తెలంగాణ ఒక బీఆర్ఎస్ నేను నాయకురాలుగా కూడా చెప్తున్నా, మా నాయకులందరూ కూడా చెప్పిండ్రు, లీగల్ సెల్ చెప్పిండ్రు, ఎప్పుడు ఎనీ టైం మీరు ఫోన్ చేయొచ్చు, తెలంగాణ భవన్ రావచ్చు, మేము ఉంటాం అండగా. అంతకుముందు చాలా ప్రభుత్వాలు మారినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. ఇంత తొందర అంటే తక్కువ టైంలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి అసలు ఎవరు లేరు. 9 నెలల్లోనే పబ్లిక్ నుంచి బూతులు తిట్టిపించుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు నాశనం అవుతారు, ఇట్లాంటి మాటలు తిట్టుకుంటూ కూడా మనం బయట చూస్తున్నాం. చాలామంది దగ్గరికి వెళ్ళి మైకులు పెడుతుంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇంత వ్యతిరేకత మూట కట్టుకుంటున్నట్టు రేవంత్ సర్కార్? స్వచ్ఛందంగానే మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు ఇల్లు అంటే ఏంది, ఒక కళ. ఇప్పుడు జీవితంలో ఒక మనిషికి ఒక కళ, సొంత ఇల్లు అనేది ఒక కళ. అదే హైదరాబాద్లో ఒక ఇల్లు అనేది కళ, పిల్లలతో ఉంటారు. అట్లాంటిది వాళ్ళ కళ్ళ ముందటే ఆ గూడు చెదిరిపోతా అంటే ఒక ఆవేదనతో వచ్చే కన్నీళ్ళు తిడుతున్నారు. ఆ తిట్టుట్లా వాళ్ళ కన్నీట్లలో ఖచ్చితంగా ఈ రేవంత్ ప్రభుత్వానికి వాళ్ళ ఉసురు తగులుతుంది, పేదోళ్ళ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. సో ఇక్కడి వరకు ఈరోజు వచ్చిండ్రు, ప్రజా పాలన భవన్ వదిలిపెట్టిర్రు, అటు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిర్రు, తెలంగాణ భవన్ వరకు వచ్చారు ఈరోజు బాధితులందరూ కూడా. సో వాళ్ళకి ఎలాంటి భరోసా నింపిర్రమ్మా? అంటే వాళ్ళు ఇక్కడ నుంచి సో మేము ఈరోజు నిమ్మలంగా వండుకోవచ్చు అన్నట్టు వెళ్ళిర్రా? ఖచ్చితంగా, ఎందుకంటే మా నాయకులు అనేది పేదోళ్ళని కడుపులో పెట్టుకునే పార్టీ, పేదోళ్ళ కడుపు చూసే పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే ప్రజలకు పేదోళ్లకు అండగా నిలిచిన పార్టీ. మా రాష్ట్రం మాకు రావాలని ఒక నినాదంతో ప్రతి ఒక్కలకు, ప్రతి ఊర్లే, ప్రతి బాధ, ప్రతి ఎక్కడెక్కడ తెలంగాణలో ఏమున్నదని తెలిసిన మా పెద్ద ఆయన కేసీఆర్ గారు వచ్చింది. రేవంత్ రెడ్డికి ఏంది, ఆయన మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయ్యిండు డైరెక్టు. అక్కడ అనుభవం లేదు, ఈ వచ్చుడే ఏదో చేస్తున్నాడు కాబట్టి అదంతా లేదు. ఈరోజు ఒక కుటుంబం, ఒక తల్లిగారింటికి ఒక బిడ్డకు బాధ వచ్చి ఒక కుటుంబం వాళ్ళ తల్లిగారింటికి పోతే ఒక సోదరి మనకి ఎంత భరోసా దొరుకుతుందో అంతకంటే ఎక్కువ దొరికింది అలా భవన్లో, తెలంగాణ భవన్లో. చనిపోయింది, ఆమెది ఆత్మహత్య అంటారా నిజంగా ప్రభుత్వ హత్య అంటారా? ఏం ప్రభుత్వ హత్యనే అంట. ఎందుకంటే ఆత్మహత్య ఆమెకు ఏమో తిండి లేక, బియ్యం లేక, లేకపోతే భర్తతో కష్టం, లేకపోతే ఏదో వస్తే కష్టం చనిపోలే. ఓన్లీ హైడ్రా వచ్చిన ఇల్లు ఎక్కడ కూలిపోతుందో అన్న బాధగా ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఇప్పుడు మా మాజీ మంత్రులు కూడా వెళ్ళిండ్రు అక్కడికి, గాంధీ హాస్పిటల్కి వెళ్ళిండ్రు. కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళకు, వచ్చేటోళ్ళకు కూడా ఇంకా ముందుకు వచ్చిన వాళ్ళకు ఏ బాధితులకైనా లీగల్ సెల్ ఉంటుంది. వాళ్ళకి ఏ ఆర్థికంగా కూడా వాళ్ళు ఏం రూపాయి పెట్టుకోవడం అవసరం లేదు. వాళ్ళ తరఫున బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. సో ఓవరాల్గా తెలంగాణ భవన్కి ఈరోజు ఉదయం నుంచి హైడ్రా బాధిత కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రుల్ని కలవడానికి, ఒక భరోసా తీసుకోవడానికి అయితే ఇక్కడ వరకు వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళ సమస్యలు విని, వాళ్ళ సమస్య పట్ల సానుకూలంగా స్పందించి వాళ్ళ వివరాలను తెలుసుకొని సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హైడ్రా అనేది హైడ్రామాగానే నిలుస్తుంది తప్ప హైడ్రా అనేది సో చట్టం చేసుకొని ముందటికి పోదు అన్న ఒక మాటనైతే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా హైడ్రా విషయంలో ఎవరైతే బాధితులు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ విషయంలో ఒక భరోసా నింపి వాళ్ళకి ఏం కాదు, వాళ్ళ ఇల్లులు వాళ్ళ చెంతనే ఉంటాయి. సో వాటి విషయంలో ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధపడతామనేసి కూడా హైడ్రా బాధితులందరికీ కూడా బీఆర్ఎస్ భవన్లో ఒక భరోసా నింపే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు చెప్తున్నటువంటి విషయాలు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.